హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది వడ్డానం అండి. జనరల్గా వడ్డానం ఇష్టపడని ఆడపిల్లలు ఎవరు ఉంటారండి? అందులోనూ అష్టలక్ష్మి దేవులు కలిసి ఉన్న వడ్డానం ఎంత బాగుందో చూడండి డిజైన్. ఇక్కడ బాల్స్ వచ్చేసి కింద పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ వైట్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ యాంటిక్ పీస్ అండి. ఇది చాలా బాగుంది డిజైన్ అనేది. కింద మనకి వైట్ స్టోన్స్ అండ్ రూబీస్తో డిజైన్ వచ్చింది అండ్ పైన కూడా వచ్చింది. షార్ప్ ఎడ్జెస్ కింద కాకుండా డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది. అండ్ లక్ష్మీదేవులు కూడా సిట్టింగ్ పొజిషన్లో చాలా నీట్గా చెప్పారండి డిజైన్ మాత్రం. అండ్ చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా కనబడుతున్నాయి చూడండి. ఇది మిడిల్లో ఉన్న లక్ష్మీదేవి, ఇది పెద్దది. సో ఈ లక్ష్మీదేవికి కింద చూడండి లోటస్లో మనకి గ్రీన్ స్టోన్స్ కూడా కనబడతాయి. గ్రీన్, వైట్ అండ్ రెడ్ స్టోన్స్ అనేవి. ఈ మధ్యలో ఉన్న లక్ష్మీదేవికి అటువైపు 4 లక్ష్మీదేవులు, ఇటువైపు 4 లక్ష్మీదేవులు ఉన్నాయి. సో ఇది వడ్డానం వచ్చేసి యాంటిక్ పీస్ అండ్ యూనిక్ కలెక్షన్. ఇది కింద బాల్స్ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ సీ పర్ల్స్. అండ్ ఇక్కడ గోల్డ్ బాల్ ఏదైతే ఉందో అది కూడా యాంటిక్ బాలేనండి. మిడిల్లో ఉన్న లక్ష్మీదేవికి మాత్రం కింద చూడండి రెడ్ కలర్ టియర్ డ్రాప్ షేప్లో ఉన్న రూబీ ఒకటి డ్రాప్ లాగా ఇచ్చాడు. సో ఇది బ్యాగ్కి మనకి హిప్కి పెట్టుకునే బెల్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లెయిన్గా జస్ట్ సింపుల్గా అలా చెక్కినట్టు వచ్చేసింది డిజైన్, అంతే. ఇప్పుడు మనం ముందు మాత్రమే మనకి ఈ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ అదంతా కనిపించదు కదా. సో బ్యాక్ సైడ్ ఏం లేదు, డిజైన్ మొత్తం అలా ప్లెయిన్ బెల్ట్ లాగా ఇచ్చేసాడు. మనకి కావాలి అంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ బెల్ట్ మనకి సిల్వర్లో ప్రిపేర్ చేసి గోల్డ్ కోటింగ్ వేసిస్తున్నారండి. ఇప్పుడు వస్తుంది అలా, ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది కదా మనకి. సో అందుకని ఈ ఫ్రంట్ ఏదైతే మనం వడ్డానం డిజైన్ ఏదైతే ఉందో ఆ మొత్తం గోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఏదైతే బెల్ట్ కింద పెట్టుకుంటున్నామో అది మనకి సిల్వర్లో కూడా కావాలంటే ప్రిపేర్ చేసిస్తారంట. అండ్ దానికి గోల్డ్ కోటింగ్ వేసిస్తారు. సో మనకి గోల్డ్ ప్రైస్ అంటే చాలా ఎక్కువైపోతుంది బ్యాక్ సైడ్ బెల్ట్కి. అలా కాకుండా ఇలా తీసుకుంటే కొంచెం తక్కువలో అయిపోతుంది మనకి. ఈ ఐడియా ఏదో బాగానే ఉందండి కొంచెం, ఎందుకంటే మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది అనుకునేటప్పుడు ఒక 1 lakh అయినా కలిసి వస్తుంది కదా మనకి. సో ఇదైతే నాకు కొంచెం బెస్టే అనిపించింది ఆప్షన్. డిజైన్ మాత్రం యాంటిక్ పీస్ అండ్ యూనిక్ పీస్. ఇది ఆర్డర్ చేసి చేయించుకున్నారండి. సో డిజైన్ బాగుండి నేను తీసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఏం లేవు. ఎందుకంటే మనం ఇది పెట్టుకున్నాము అంటే మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి, ఇంట్లో ఫంక్షన్స్కి వీటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ పెళ్ళికి ఏవైతే మనం బట్టలు వేసుకుంటామో మ్యాక్సిమం పట్టు చీరలు, పట్టు లంగాలు, లంగా ఓణీలు ఇవే కదా యూజ్ చేసేది. సో వాటిని పాడవకుండా ఇది కూడా చాలా నీట్గా ఇచ్చాడు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా. ఎందుకంటే ఆ చీరలకి పట్టుకోవడం అదంతా ఏమి ఉండదు. సో చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా. ఎక్కడ అసలు బెండ్స్ కానీ లేకపోతే డిజైన్ బాగోపోవటం కానీ అలా ఏమీ లేదు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది యాంటిక్ కలెక్షన్ చెప్పాను కదా. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఇలాంటి మరిన్ని గోల్డ్ వీడియోస్ ఇప్పుడు నేను సిరీస్లో అప్లోడ్ చేస్తానండి. చాలా బాగుంటాయి డిజైన్స్ అనేవి. చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఇది బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ గోల్డ్ కలెక్షన్ వీడియోస్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.